నమస్తే మీ పేరు? నా పేరు చిన్న సుబ్బరాజు అండి, మాది డేగలూరుపాలెం. సుబ్బరాజు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? నాకు ప్రస్తుతానికి నాకేం లేదండి. మరి జగన్ గారు అయితే మామూలుగా అమ్మఒడని అప్పుడే ఇప్పటికే వేసిపోయారు. మాకు ఇంకా లేదు. మాది లోను ఇస్తే 10,000 కడితే లోను రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు. మా డ్రైవర్ రద్దు చేస్తే 10,000 కడితే నీ పేరు అప్పు పోతుంది, బ్యాంకులో లోను వస్తుంది నీకు అని చెప్పేసి అన్నారు. 10,000 కట్టాను నేను. మాకు ఏ పత్రాలు ఇచ్చారు, వీళ్ళు బ్యాంకులోకి వెళ్తే అవి 4 తీసుకోవడం కూడా పని చేయమని చెప్పేసి అన్నారు. 10,000 మా ఊర్లో నేను ఒకరిన కట్టాను. మాకు గ్రామ సర్పంచ్ కూడా కడితే నీకే మంచిది అని చెప్పారు. మీ అమ్మ పెళ్ళి అయితే నీకు బ్యాంకులో పెట్టుకుంటున్న లక్షలు అప్పిస్తారు, ఈ విధంగా పని చేస్తారు అని చెప్పాడని చెప్పి మేము కట్టేసాం. 10,000 కట్టాం. ఏ పత్రాలు ఇచ్చారు, బ్యాంక్ పెట్టుకెళ్తే మీకు 4 తీసుకోవడం కూడా పని చేయమని చెప్పేసి అన్నారు. పని చేయమన్నారు. 10,000 తీసుకున్నాం. ఇది జగన్ గారి ప్రభుత్వంలో జరిగింది. జగన్ గారు ఉన్నప్పుడు పథకాలు అన్నీ ఎలా ఇచ్చేవారంటారు? అమ్ముడని అన్నీ బాగానే ఇచ్చారు. నాకు అసలు మాత్రం చాలా ఘోరం జరిగింది. 10,000 కడితే ఘోరం జరిగింది. 10,000 నేనేం అడగలేదు. ఇంకేం అడగలేదు. 10,000 మా ఊర్లో ఇద్దరు కట్టాం. మా పక్కన నేను. మా ఊర్లో కట్టవలసిన వాళ్ళు 50 మంది ఉన్నారు, ఎవరో రూపాయి కట్టలేదు. మీ ఇంతగా 6,000 8,000 గురించి 10,000 కట్టాను. ఏదో ఉపకారం అవుద్ది కదా బ్యాంకులో పెట్టుకుంటా అని చెప్పేసి 10,000. మా తమ్ముడు అక్కడ నేను ఏం జరగలేదు. 10,000 గంగలో పోసినట్టు కట్టమన్నారు. అసలు ఏం రాలేదు. 10,000 ఏం చెప్పలేదు. అప్పుడు ప్రభుత్వాలు చెప్పింది అన్నాడు. ప్రెసిడెంట్ని అడుగుతాను. జగన్ గారు మాకు అది ఒకటే ద్రోహం చేయడం. చంద్రబాబు నాయుడు వచ్చాక పథకాలు ఇస్తాను కదా, 6 పథకాలు ఏమైనా వస్తున్నాయి? మాకు ఇంకేం రాలేదు. మాకు మించలేదు. గ్యాస్ సిలిండర్ పెట్టు మన బ్యాంకులో పడతా అన్నారు, ఇంకా పడలేదని. డబ్బులు కట్టించేసుకున్నారు, బ్యాంకులో పడతా అన్నారు. ఇంకా పడుతుందో రోజు వెనక ముందు అన్నారు, మంది ఇంకా పడలేదు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అన్నారు. ఫ్రీ గ్యాస్ ఇంకా ఏం చెప్పలేదండి, మాకేం రాలేదండి. అందుబాటులోకి వచ్చింది ఎక్కడ అసలు ఏం లేదు. ఇసుకలా మేము ఖాళీగా కూర్చుని ఉన్నాం. మేము తాపి మేస్తున్నా అప్పుడే 5-6 నెలల నుంచి మేము ఖాళీ. మొత్తం 100 మంది ఎవరు చేయట్లేదు. ఎక్కడ చేయకుండా ఇసుక రావట్లేదు. ఇసుక పుయ్యి అంటున్నారు కానీ ఏం రావట్లేదు. ఇసుక ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, అందరికీ దొరుకుతుంది, పనులు ఉన్నాయి. అసలు ఏం లేదు, ఎవరికే పని లేదు. 100కి 10 మంది కూడా చేస్తున్నారు. 90 మందికి ఇప్పుడు ఇలా కూర్చుంటున్నారు. పనులు కూడా ఏం లేదు. ఇక ఖాళీగా పనులు ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, పని లేక కూర్చున్నాం అని చెప్పారు. నిత్యావసర సరుకులు రేట్లు తగ్గిస్తానన్నారు చంద్రబాబు నాయుడు, తగ్గించారు? అసలు ఏమి తగ్గలేదండి, ఎవరు తగ్గలేదు. అంటే జగన్ ఉన్నప్పుడు తగ్గినాయే పెరిగినాయంటారా? అప్పటికి ఇప్పుడు నాకు తేడా ఏం కనిపించలేదు. నాకు తేడా ఏం కనపడలేదు. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉందో నాకు మట్టుకి నాకు ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉండడం ఉందో ఏమి లేదు. గతంలోనే పథకాలు అందుకున్నారు, ఇప్పుడైతే పథకాలు ఏమి అందుకోవట్లేదు. ఇప్పుడు అసలు రూపాయి జగన్ గారి ప్రభుత్వం అమ్మఒడి నాకు 3 సార్లు పడ్డది. ఈ ప్రభుత్వంలో ₹1 ఇప్పుడు 95 కాడి నుంచి నాకు రూపాయి బెనిఫిట్ చూడలేదు, కనిపించలేదు. 95 కాడి నుంచి కొడతారు. ఈ ప్రభుత్వంలో 95 కాడి నుంచి కూడా ₹1 నాకు ఎప్పుడు సరే ఎక్కడ తినలేదు.